మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. అందరు చెప్దాం. కాబట్టి ఇంతకుముందులాగా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఇలాగ చేయాలి. కాబట్టి ఇంతకుముందు ఎలా ప్రార్థన చేశారో అందరూ, మేబీ నువ్వు కూడా అలాగ చేయకూడదు. కాబట్టి మీరు ఇలాగ చేయాలి. ఏదైనా ఒక అధికారం కలిగిన వ్యక్తి తాను చెప్తే దాన్ని అలానే చేయాలి అన్న అధికారం కలిగిన వ్యక్తి ఏదైనా ఇది ఇలాగ చెయ్యండి అని చెప్పినప్పుడు దాన్ని అలానే చేయడం మనము నేర్చుకోవాలి. ఏదైనా ఒక అధికారం కలిగిన వ్యక్తి దీనిని ఇలా చెయ్యండి అని కనుక చెప్తే దానిని మనము అలాగే చేయడము నేర్చుకోవాలి. నచ్చినది చేయకూడదు, నచ్చకపోయినా చేయాలి. సుఖమున్నా సౌఖ్యమున్నా కష్టమున్నా ఇబ్బంది అయినా ఒక రూల్ అంటే రూలే. ఆ రూల్ను పాటించాలి. కాబట్టి ఒక అధికారం కలిగిన వాడు ఇలాగూ ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆ అధికారికి నీకున్న సంబంధాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్రకారము ఆయన అధికారానికి నేను లోబడాల్సిన వ్యక్తినా, లేకుంటే ఆ అధికారమునకు నాకు ఏమన్నా సంబంధము లేదు, ఇలా ఆలోచించుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మనం చదివిన వాక్య భాగాన్ని పక్కన పెడదాం. అసలు ఇలాగున ప్రార్థన చేయండి అని చెప్పిన వ్యక్తి అధికారంతో చెప్పాడా? అధికారం కలిగిన వాడా? ఆ అధికారికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని మనం ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుందాం. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, అందరి మాటలు వినకూడదు, అందరికీ లోబడకూడదు. ఒకరు ఒకలాగా చెప్తే అలాగ చేసి, ఇంకొకరు ఇంకొకలాగా చెప్తే అలాగ చేసి, ఫైనల్లీ మనకు నచ్చిన వాళ్ళను మనమే సెలెక్ట్ చేసుకొని కాబట్టి ఇలాగ చేస్తాను అని అనుకొని, ఇలాంటి పరిస్థితి మన క్రైస్తవ జీవితంలో ఉండడానికి వీలు లేకుండానే యేసు ప్రభువు ఒక ప్రభువుగా, ఒక అధికారిగా, ఒక రూల్ చేయడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. తను నమ్మి వెంబడిస్తున్న వారికి మీరు ఇలాగూ ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేసే విషయం పక్కన పెడదాం. ఇలాగూ చేయండి అని చెప్పిన వ్యక్తి ఆయనను మనం ఫాలో అవ్వాలా లేదా? ఆయనను మనము ఎలా ఫీల్ అవ్వాలి? మనందరికీ తెలిసినటువంటిదే. ఈ వచనాన్ని ఇలానే పెట్టుకొని మనం రోమీలకు రాసిన పత్రికలకు వెళ్దాం. 10వ అధ్యాయంలోకి వద్దాం. 8వ వచనం నుండి చదువుతూ వద్దాం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. తర్వాత ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇప్పుడు మన నోటితో ఏమని ఒప్పుకున్నాం?
యేసు ప్రభువని నీ యేసు నోటితో ఒప్పుకొని విడదీసి చదువుదాం. ఎందుకంటే యేసు ప్రభు అని కాదు, యేసును ప్రభు అని ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం? యేసును ప్రభు అని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఇలాగూ సెలవిచ్చాను అన్నప్పుడు సెలవిచ్చిన వాడు ఆయన ఎవరు? సెలవిచ్చిన వాడు నీకు ప్రభువా కాదా? ఇలాగూ చేయమని చెప్పిన వాడు నీకు ప్రభువా కాదా? ప్రభు ఇలాగూ సెలవిచ్చినప్పుడు నీ మనసును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ హృదయ స్థితిని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి చేయొచ్చు చేయకూడదు అని నిర్ణయించుకుంటావా? నా మనసు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నేను అనుకున్నవి జరగమంటే అనుకోకూడనివి జరుగుతున్నాయి కాబట్టి నా మనసు బాగాలేదు అని ఆయన సెలవిచ్చిన మాటను పక్కన పెట్టొచ్చా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేమి ఖండెమ్ చేయట్లేదు, నేను ఏమి దూషించట్లేదు, లేకపోతే పాయింట్అవుట్ చేయట్లేదు. వారమంతా జలుబున్నా, దగ్గున్నా, ముక్కులు గాడుతున్నా, తలనొప్పిన్నా, తలకు బట్ట కట్టుకునైనా సరే మనము మన పనులకు వెళ్తాం. కానీ ఆదివారం అయ్యేసరికి తలనొప్పి విపరీతమవుతుంది, ముక్కులు గారడం విపరీతమవుతుంది, బాడీ పెయిన్స్ అధికమవుతాయి. ఆ రోజు సుందరుడా అని బెడ్ మీద పడుకొని మనము ఇంట్లోనే ఆరాధన చేస్తామండి. ఇలాగా నచ్చినది నచ్చనిది, ఇష్టమైనది ఇష్టం కానిది, నా కంఫర్ట్ అయినది నా కంఫర్ట్ కానిది అన్నది కాదు. నీతో ఎవరైతే ఇలాగూ చెయ్యండి అని చెప్పాడో ఒక అధికారిగా, ఒక ప్రభువుగా నీతో సెలవిచ్చినాడు, ఒక ప్రభువుగా నీతో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మరొకసారి 9వ వచనం చూద్దాం. రోమా 10:9. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఓకే, ఏమంటే రక్షణ వచ్చింది? యేసు నీ ప్రభువు, యేసు నీ ప్రభువు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ప్రభువు కాస్త ఇంకొకటి అయిపోతాడా? ప్రభు కాకుండా ఇంకేమన్నా అయిపోతాడా? చెప్పాలండి. ఇంకా ప్రభు కాకుండా ఇంకేమన్నా అవుతాడా? అందుకనే చాలాసార్లు మనం ప్రభువు కొరకు చేయాల్సిన వాటి కొరకు ప్రయాసపడం, అడ్వాంటేజ్ తీసుకుంటాం. దాని గురించి నేను చెప్తూ ఉన్నాను. నువ్వు బిజినెస్ అన్నా, చదువు అన్నా, స్కూల్కి వెళ్ళడం అన్నా, కాలేజీకి వెళ్ళడం అన్నా, ఆఫీస్కి వెళ్ళడం అన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళడం అన్నా, లేకపోతే ఒక ఫ్రెండ్ని కలవాలనుకున్నా, నువ్వు ఎక్కడైనా సరే నీ ప్రయారిటీ చూస్తావు, నీకున్న లాభం చూస్తావు, నీకున్న ఓపిక చూస్తావు, నీకున్న ఆరోగ్యాన్ని చూస్తావు. ఈరోజు కనుక ఆఫీస్కి రాకపోతే నీకు ఇదే చివరి రోజు అని బాస్ చెప్పినాడు అనుకోండి, ఏం చేస్తాం? ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కొట్టేసి లోపలికి నీళ్ళు తాగేసి బాగా జొన్న రొట్టె చికెన్ తినేసి ఏదైనా సరే ఎలాగనైనా ప్రయాసపడి పోతాం. కారణం ఏంటి? అక్కడ ఒక అధికారము నీ మీద పనిచేస్తుందని నీకు తెలుసు బాగా. నేను ముందనే చెప్తున్నాను, దయచేసి నన్ను నెగిటివ్గా తీసుకోవద్దు, నెగిటివ్గా ఆలోచించద్దు. ఎందుకంటున్నట్టే మనము కామన్గా చేసేటువంటి పనులు, ఒక మనిషి చేసేటువంటి పనుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక జనరల్ అంటే క్రైస్తవుడే కాదు, ఎవరైనా సరే ఎక్కడ మన మీద ఒక రూల్ పనిచేస్తుంది, ఒక అధికారి పనిచేస్తున్నాడు, ఆయన ఈ రూల్ పెట్టాడు అనేసరికి ఎంత ఇబ్బంది అయినా మనం వెళ్ళిపోతామని. కానీ నీ జీవితంలో ప్రార్థన చేయడము అన్నది ఎంత ప్రాముఖ్యమైనది,
అది నీకు చెప్పిన వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆ చెప్పిన వాడు ఒక అధికారంతో చెప్పాడా, లేకపోతే మామూలుగా చెప్పాడా? నో డౌట్ ఆయన ప్రేమమయుడు, ప్రేమైన వాడు, కృపాసత్య సంపూర్ణుడు. కానీ ఆయన ప్రభు అయినాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వడంలో, ఆయన ఒక రూల్ను నీకు చెప్పడంలో ఆయన ప్రభువుగా చెప్తూ ఉన్నాడు. అదే ప్రభు నీకు ప్రేమ చూపిస్తాడు. నువ్వు పాటించలేకపోతే తన అభిషేకం ద్వారా నీకు సహాయాన్ని అందిస్తాడు. కానీ నీకంటూ ఒక అవగాహన ఉండాలి. అదేంటంటే, నా ప్రభువైన వాడు నాకు ఇలాగూ ప్రార్థన చేయమని చెప్పాడు. నా ప్రభువైన వాడు ఇలాగూ నాకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఇంకా మిగిలిన ప్రార్థనలన్నీ పక్కన పెట్టి, నా ప్రభు అన్నవాడు నన్ను ఎలా ప్రార్థన చేయమన్నాడు అన్న దాని మీదనే దృష్టి పెట్టాలి. మిగిలిన ప్రార్థనలు ఎలా చేశారు, ఎలా ఉంటాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి, నీ ప్రభువైన వాడు నిన్ను ఎలాగూ ప్రార్థన చేయమన్నాడు అన్న దాని మీద నీ దృష్టిని కంప్లీట్గా పెట్టాలి. నువ్వు ఒక అవగాహనలోకి రావాలి, నేర్చుకోవాలి. అంతకంటే ముందు రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, పడిపోయినప్పుడు ప్రార్థన, తట్టుకోలేని స్థితిలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గోనెపట్ట కట్టుకున్న ప్రార్థన, బూడిద పూసుకున్న ప్రార్థన, ఇలాగా పశ్చాత్తాప ప్రార్థన, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని ప్రభు అయిన తర్వాత నిన్ను ప్రార్థన ఎలాగూ చేయమన్నాడో అది నీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నేను ఎబ్బేజు ప్రార్థన చేస్తాను, యాకోబు ప్రార్థన చేస్తాను, ఇంకొకరు ప్రార్థన చేసినట్టుగా చేస్తాను అంటే అదేం పాపం కాదు. కానీ నీకు ఇలాగూ ప్రార్థన చేయమని చెప్పిన వాడు ఎలాగూ ప్రార్థన చేయమన్నాడో అది నేర్చుకోకపోతే నీకు నష్టము. నీకు అది డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. ఇలాగూ సెలవిచ్చాను. నీతో ప్రార్థన ఇలా చేయమని చెప్పిన వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ప్రార్థన అన్నది ఒక అడ్వైజా లేకపోతే ఒక కమాండా? నీకు ఇలాగూ సెలవిచ్చాను అన్న మాట ఆజ్ఞగా కనపడుతుందా, లేకపోతే అడ్వైజ్ లాగా కనపడుతుందా? అదే కనుక నీకు ఆజ్ఞ అయితే నువ్వు ఎలానన్నా ఉండు, దాన్ని పాటించాలని ఖచ్చితంగా చేసి తీరాలి. అది రూల్. దాన్ని నువ్వు రూల్గా తీసుకోకపోతే నువ్వు ఒక మామూలు వ్యక్తి అయిపోతావు, మిస్ అయిపోతావు. నీకు ప్రభు అర్థం కాకుండా మిగిలినవన్నీ అర్థం అవ్వడం ప్రారంభం అవుతాయి. మీ పక్క వాళ్ళని అడగండి, ఇలాగూ సెలవిచ్చాను వాడు నీకు ప్రభువా కాదా? ఆయన నీకు ప్రభు అయితే నీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. నువ్వు ఆలోచించడమే వేరైపోతుంది. నీ 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 ప్రాధాన్యతలే వేరైపోతాయి. ఆయన నీ ప్రభువు కాదు అనుకుంటే, అసలు నీకు ఆలోచనే లేకపోతే, అంతా వర్షకాలం వర్షం పడినట్టు, ఎండల కాలం ఎండ వచ్చినట్టు, బలహీనమైన కాలంలో బలహీనత వర్షిస్తే, దుఃఖకాలంలో దుఃఖమనే వర్షం పడితే, ఇలాగా నీకు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితికి తగినట్టుగా నువ్వు మూవ్ అవుతావు. కానీ నీ ప్రభువు నీకు సెలవిచ్చినది నీవు గ్రహిస్తే, ఆయన నీకు ప్రభువుగా అర్థమైతే, అదొక కమాండ్గా నీకు అర్థమవుతే, నువ్వు అన్సీజన్లో సీజన్ను నువ్వే క్రియేట్ చేసుకుంటావు. నీకు అనుకూలం లేని పరిస్థితుల్లో నువ్వే అనుకూలతను క్రియేట్ చేసుకుంటావు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎలాగో తెలుసా అండి, మనం దుఃఖంలో ఉన్నాం అనుకోండి, ఏడుస్తూ ఉన్నాం,
కిచెన్లో వస్తువులు కిచెన్లోనే ఉన్నాయి, బెడ్రూమ్లో వస్తువులు బెడ్రూమ్లోనే ఉన్నాయి, ఇల్లంతా అల్లకల్లంగా ఉంది, ఏడుస్తూనే ఉన్నాం. భర్త ఒక రూమ్లో, భార్య ఒక రూమ్లో ఉన్నారు. నో ఆఫీస్, నథింగ్, కిచెన్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఏమి పని లేదు, ఎవరంతా వాళ్ళు. ఈలోగా ఒక ఫోన్ వచ్చింది, మనకిష్టమైన వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని. ఇంకా చూడాలి వాళ్ళ దుఃఖం ఎటుపోతుందో, వాళ్ళ బాధ ఎటుపోతుందో, వాళ్ళు కొట్టుకునేది ఎటుపోతుందో, తిట్టుకునేది ఎటుపోతుందో. కిచెన్ సుందరంగా తయారవుతుందండి. బెడ్రూమ్స్ అన్నీ నీట్గా సర్దేస్తారండి. సోఫాలు, హాల్స్, టీవీ తుడవక 2-3 సంవత్సరాలు ఏంటదేమో, అప్పుడే కొన్న టీవీలాగా టీవీ తయారైపోతుందండి. నిజమా కదా అన్న? ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం, అవునా కదా? మరి యేసుప్రభు నీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు? యేసుప్రభు నీ జీవితంలో ఎలా ఉన్నాడు? ఆయనను ప్రభు అని నువ్వు గ్రహిస్తున్నావా, గ్రహించట్లేదా ఎవ్రీడే? లేకపోతే ఆయన ప్రభువు కాదు అనుకొని మర్చిపోయి జీవిస్తున్నావా? ప్రభు ఇలాగూ సెలవిచ్చెను అన్న చోట నీవు దాన్ని ఆజ్ఞగా తీసుకొని దానికి నువ్వు ప్రాధాన్యతనివ్వడము ఎప్పుడు చేయగలవు అంటే, ఆయన నీకు ప్రభువుగా గుర్తున్నప్పుడే, ఆయన నీ బాస్గా గుర్తున్నప్పుడే, ఆయన నీ యజమానునిగా గుర్తున్నప్పుడే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని నీకు గుర్తున్నప్పుడే, ఆయన రోషముతో నిన్ను నడిపించడానికి నీ పైన ఆయన పని చేస్తున్నాడు అన్న విషయాన్ని నీవు గుర్తుంచుకున్నప్పుడే నీవు తీవ్రంగా ఉంటావు, తీవ్రత కలిగి ఉంటావు. లేకపోతే అప్పుడప్పుడు గుర్తొస్తుందండి ప్రార్థన చేయాలని, అప్పుడప్పుడు గుర్తొస్తుందండి బైబిల్ చదవాలని, అప్పుడప్పుడు గుర్తొస్తుంది చర్చికి వెళ్ళాలని, అప్పుడప్పుడు గుర్తొస్తుంది స్తుతించాలని, కృతజ్ఞత తెలియచేయాలని. గుర్తొచ్చినంతలోనే ఆ గుర్తొచ్చినది మాయమైపోతుంటుంది, గుర్తొచ్చినంతలోనే అది డిసపేర్ అయిపోతుంటుంది అండి. దానికి కారణం ఏంటంటే, నీకు గుర్తు చేస్తున్నది పరిశుద్ధాత్ముడైతే ఆయన నీకు ప్రభువై ఉన్నాడా లేదా అన్నది నీకు గుర్తొచ్చిన దాన్ని నువ్వు చేయడము అన్నది ఆధారపడి ఉంటుంది. ఏమని హృదయంలో విశ్వసించి ఏమని నోటితో ఒప్పుకున్నాం? యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం. యేసు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు. అటువంటి ప్రభువు ఇలాగు చెయ్యండి అని చెప్పిన దాన్ని నీవు దానికి ఇచ్చే ప్రాధాన్యత, దానికి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ భూమి మీద నీ క్రైస్తవ జీవితం. ఇప్పుడు ఇంకొక మాట మనం చూద్దాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 17వ వచనం అండి. ప్రభువే ఆత్మ, ప్రభువే ప్రభువే ఆత్మ. చాలామంది యేసు ప్రభువు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు మన జీవితాల్లో ప్రభు అయిన తర్వాత ఆయన పరిపాలనను ఎలా కొనసాగింపజేస్తున్నాడో అన్న విధానాన్ని మనం గుర్తించాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంటు గెలిచి గవర్నమెంట్ను ఫామ్ చేస్తుంది. అది ఏ పార్టీ అయినా గెలిచిన పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందండి. గెలిచిన పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రో ఆ పార్టీ ఎన్నుకోవాలి. అయితే యేసుక్రీస్తును నువ్వు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు తన ఆత్మను నీలో నివసింపచేసి ఆ ఆత్మ నీకు ఇప్పుడు ప్రభువుగా నిన్ను పరిపాలించడము అన్నది చేసి చెప్పండి. నువ్వు ఎన్నుకోకపోతే, నువ్వు అంగీకరించకపోతే ఆయన నీకు ప్రభువే కాదు. ఆయన నీకు ప్రభువు అవ్వాలంటే నీ హృదయంతరంగాల్లో నుంచి నీ ఇష్టముతో ఆయనను ప్రభువుగా నువ్వు స్వీకరించాలి. రెండవది, నువ్వు అలా స్వీకరించిన తర్వాత రక్షింపబడిన నీ జీవితంలో, పరలోక రాజ్య వారసత్వపు జీవితంలో ఇప్పుడు దేవుని ఆత్మ, ఎవరినైతే నువ్వు ప్రభు అన్నావో ఆ ప్రభు యొక్క ఆత్మ నీలోనే ఉండి నిన్ను పరిపాలించడము అన్నది క్రైస్తవ జీవితము. నేను యేసుక్రీస్తుని నమ్ముతా కానీ పరిశుద్ధాత్మను నడిపించడాన్ని నేను నమ్మను అంటే కుదరదండి, కుదరదు. ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను పరిపాలిస్తున్నాడు. ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను పరిపాలిస్తున్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఇది నీకిష్టమైందా నీకిష్టం లేదా కాదండి. ఈలాగు సెలవిచ్చాను అంటే అలాగు నువ్వు జీవించడం నేర్చుకోవాలి, అలాగు నమ్మడం నేర్చుకోవాలి, ఆ విధంగా విశ్వసించడం నేర్చుకోవాలి, ఆ విధంగా ఫెలోషిప్ను నేర్చుకోవాలి. ప్రభుకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. నీ క్రైస్తవ జీవితం అనేది ఈ తోడుతో బతకాలండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము. ఇది రూల్, ఇది రూల్, ఇది కమాండ్, ఇది రూల్. ఇలానే నువ్వు నీ జీవితాన్ని నేర్చుకోవాలి, ఇలానే నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఇది నీ ఇష్టముతో చేయాల్సిన పని, నీ ఇష్టముతో చేయాల్సిన పని. నువ్వు ఇష్టపడడానికి నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదండి, ఎప్పుడు ఇష్టం ఉంటుందో ఎప్పుడు ఇష్టం ఉండదో తెలియదు. కానీ రూల్ అంటే రూలే, కమాండ్ అంటే కమాండే. ఏ సహవాసం ఇవ్వబడిందంట? ఏ సహవాసము తోడై ఉండాలంట మనకి? చూద్దాం మళ్ళొకసారి 14వ వచనం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. పరిశుద్ధాత్ముని సహవాసము మనకు తోడై ఉండును గాక. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఇదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఇది మన క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవాల్సిన సంగతులు, అలా ఫిక్స్ అయిపోవాల్సిన సంగతులు. ఇవి నీకు ఆప్షనల్ కాదు. చూద్దాంలే, చేద్దాంలే, యేసుప్రభు నేను నమ్మాను చాలే, నా పరిస్థితులు నావే, నాకున్న స్థితి నాదే అనుకుంటూ జీవించడానికి కాదు. రూల్ అంటే రూలే, రూల్ అంటే రూలే. యేసుక్రీస్తును నువ్వు ప్రభు అని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీకు
ప్రభువుగా నీలోకి వచ్చి నిన్ను పరిపాలిస్తున్న జీవితమే నీ క్రైస్తవ జీవితము. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యము. ఆయనతో నీకు ఫెలోషిప్, సహవాసము ఇవ్వబడింది. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వద్దాం. 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు ఇలాగున ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అన్నది కమాండా లేకపోతే అడ్వైజా? ప్రార్థన చేయడం అన్నది, దేవునితో సహవాసం అన్నది నీ జీవితంలో నువ్వు ఒక ఆజ్ఞగా భావిస్తున్నావా, లేకపోతే చూద్దాంలే, బాగున్నప్పుడు చేద్దాం, కానీ కొంచెం టైం ఉన్నప్పుడు చేద్దాంలే, కొంచెం ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు కదా, పర్సు కూడా కొంచెం ఖాళీగా ఉంది కదా, మనసు బాగాలేదు కదా, ఇలాగా నువ్వు ఏదో నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేది కాదు. నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది కమాండ్, ఆజ్ఞ. అందుకనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో గోడ మీద ఉండాల్సింది ఏంటంటే, ప్రార్థన అన్నది నా ప్రభువు నాకు ఇచ్చిన ఆజ్ఞ అని రాసి పెట్టుకోవాలి. ఓకే, ఎవరు ఇన్స్పెక్షన్ చేయాల్సిన పని లేదండి. పైన LGIM చర్చ్ అని పెట్టుకోండి. పెట్టుకొని కింద ప్రార్థన అన్నది బ్రాకెట్లో రాయండి. దేవునితో సహవాసము అన్నది, ప్రభువుతో సహవాసం అన్నది నా జీవితంలో ఆజ్ఞగా నాకు ఇవ్వబడింది, నా కుటుంబానికి ఆజ్ఞగా ఇవ్వబడింది అని మీరు లేస్తేనే కనబడేటువంటి విజిబుల్ ప్లేసెస్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లోపల వైపు కనిపించకండి దయచేసి. మీరు రోజుకి ఎన్నిసార్లు రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేస్తారో తెలీదు. విజిబుల్ ప్లేస్లో లేయంగానే కనపడాలి, అలా కూర్చోగానే కనపడాలి. అటువంటి చోట మీరు స్టిక్ చేయాలి, అతికించాలి. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కసారి ఎప్పుడు అలా ఉంటాయని కాదు, కానీ నీ పరిస్థితుల్లో నువ్వు ఏ కారణం చేతనైనా ప్రార్థన చేయడం మానేస్తావు. ఎలాగ నీతో ప్రార్థన మాన్పించాలి అన్నది నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు, నీ చుట్టూ ఉన్న మనుషులకు చాలా తీవ్రత ఉంటుందండి. ఒక టైంలో భార్యనే భర్తతో ప్రార్థన చేయించడం మానేపిస్తుంది. ఒక టైంలో భర్తనే భార్యతో ప్రేయర్ చేయించడం మానేస్తారు. నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే చూడు, నువ్వు ప్రేయర్ చేసినావంటే చూడు. ఒకసారి పిల్లలే తల్లిదండ్రులతో మాన్పిస్తారు, ఒకసారి తల్లిదండ్రులే పిల్లలతో మాన్పిస్తారు. మీకు విడ్డూరంగా అనిపించవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఎవరో పక్కనున్న వాళ్ళు నువ్వు ప్రేయర్ చేస్తే నిన్ను చంపుతా అంటే అది వేరే విషయం అండి. ఇంట్లో వాళ్ళే గొంతు మీద కత్తి పెట్టినట్టుగా మాట్లాడతారు. అయినప్పటికీ దానియేలు రాజుకు తప్ప ఇంకెవరికి సాగిలపడకూడదు, విన్నపాలు తెలియచేయకూడదు, స్తుతించకూడదు అన్న ఆజ్ఞ తెలిసిన వాడైనప్పటికీ తన అలవాటు చొప్పున యెరూషలేము తట్టు కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేసినట్టుంది బైబిల్లో. అంటే దానియేలు జీవితంలో ప్రార్థన అన్నది ఆజ్ఞగా తీసుకున్నాడు. ఆ ఫెలోషిప్ అన్నటువంటిది జీవితంగా తీసుకున్నాడు. ఎట్టి ఆజ్ఞ ఇవ్వబడిందంటే, ఆ దేశంలో రాజుకు తప్ప ఎవరికి విన్నపాలు తెలియచేయకూడదు, రాజును తప్ప ఎవరిని ఘనపరచకూడదు. ఇట్టి ఆజ్ఞ ఎవరైతే మీరుతారో చంపేస్తారన్నమాట. అటువంటి ఆజ్ఞ దానియేలుకు తెలిసినప్పటికీ దానియేలు ఏం చేశాడు? అలవాటు చొప్పున, మీ పక్కలు చెప్పండి, ప్రేయర్ అనేది నీకు అలవాటు అవ్వాలి, నీ బాడీకి అలవాటు అవ్వాలి.
కదా. కొంతమందికి గంట కొట్టినట్టుగా 1 o'clock ఆకలి అవుతుందండి. అమ్మ 1 అయింది, ఆకలి స్టార్ట్ అయింది. నాకు ఆకలి స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నము 1 o'clock అయినట్టు కదా. ఇటువంటి అలవాట్లు మనకు చాలా ఉంటాయండి. కొంతమందికి సిగరెట్ అలవాటు నేర్పిస్తుంది, కొంతమందికి మందు అలవాటు నేర్పిస్తుంది, కొంతమందికి మటన్ చికెన్ అలవాటు నేర్పిస్తుంది. ఏవో కొన్ని విషయాలు, కొన్ని అలవాట్లను నేర్పిస్తుంది. కానీ నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన నీకు ఒక అడిక్షన్ లాగా ఉండాలి. ఆ మాట వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదండి. అలవాటు అయిపోవాలి. ప్రభుకు స్తోత్రం. ఆయన ఇలాగూ సెలవిచ్చాను. చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అయితే పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూలోకమందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములను క్షమించిన ప్రకారం మేము మా అపరాధం క్షమించుము. శోధనలోకి తెగ దుష్టు నుండి తప్పించుము. రాజ్యము బలము శక్తియు నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. కదా. కొన్ని సంఘాల వాళ్ళు ప్రతి ప్రార్థన తర్వాత పరలోక ప్రార్థన చేస్తారండి. ఈ ప్రార్థన చేస్తారు, ఇది చేసిన తర్వాత ఆమెన్ చెప్తారు, బెనడిక్షన్ ఇస్తారు. నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు, ఎందుకు వీళ్ళు ప్రతి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ పరలోక ప్రార్థన చేస్తారని. వాళ్ళ జీవితంలో అది ఒక కమాండ్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తారు. కొంతమంది అది ఆ ఇంపార్టెన్స్ తెలియకనో ఏంటో బాగా మొదలు పెడతారు. ఇప్పుడు ఇదిగో ఇదిగో ఆమెనన్నారా, ఇప్పుడు వస్తా చూడు పరలోక ప్రార్థన, పరలోక మందున మాత్రం. కొంతమంది దానిని పరిగెత్తించి ఫినిష్ చేస్తారండి. ఏది ఏమైనా ఈ ప్రార్థన నమూనాను మనము ఆజ్ఞగా తీసుకోవాలి. పరలోకమందున్న ఇలా పరలోకమందున్న మా తండ్రి అని చెప్పినవాడు ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఎక్కడికి సంబంధించిన వాడు చెప్పాలండి. అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్నటువంటి తండ్రికి ఫోన్ చేస్తారండి, డాడీ హౌ ఆర్ యూ అని. కొంతమంది హూ ఆర్ యూ అంటారు, అది వేరే కథలండి. డాడీ ఎలా ఉన్నావు అని అడుగుతారండి. అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే నేను అమెరికాలో ఉన్నా మీకు సంబంధించిన వ్యక్తిని అని అర్థం. డాడీ అన్న మాట పలికితే, అమ్మ అని పలికితే ఏమని అర్థం? నేను అమెరికాలో ఉన్నప్పటికీ మీకు సంబంధించిన వ్యక్తినే. అమెరికాలో ఉన్నప్పటికీ, నేను ఏ దేశంలో ఉన్నప్పటికీ నేను మీకు సంబంధించిన వ్యక్తిని. అలానే పరలోకమందున్న మా అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? నేను ఈ భూమి మీద ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను నీకు సంబంధించిన వ్యక్తిని. ఇదేమన్నా ఆజ్ఞనా అండి? ఆజ్ఞనా ప్రేమనా? చెప్పాలి. ప్రేమనా ఆజ్ఞనా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని మనం ఆపసోపాలు పడిపోతామని అబ్బా ఇప్పుడు అని అనుకుంటాం. కానీ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ వెనక ప్రేమ ఉందండి. మన అభివృద్ధి ఉంది, మన సమృద్ధి ఉంది, మన ఘనత ఉంది.
అందుకనే దావీదుకు ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు దివారాత్రులు దాన్ని ధ్యానించాలనిపించింది. ఎందుకంటే ఆ ఆజ్ఞ కంటే ఆ ఆజ్ఞని ఇచ్చిన వాని యొక్క ప్రేమ దావీదుకు బాగా అర్థమైంది. ప్రభుకు స్తోత్రం. దేవునితో సహవాసం అన్నది, దేవుని వాక్యంతో సహవాసం అన్నది నీ జీవితంలో కమాండ్గా తీసుకో, ఆజ్ఞగా తీసుకో. పరిస్థితులను బట్టి తీసుకోవద్దు. ఏ పరిస్థితులు ఉన్నా సరే నీవు ప్రభువుతో సహవాసం అన్నది, ప్రభువును ఘనపరచడం అన్నది, ప్రభువును హెచ్చించడం అన్నది, ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతించడం అనేది, కృతజ్ఞత చెల్లించడం అనేది ఆజ్ఞగా తీసుకో. ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా, నీ ప్రభువు నీతో సహవాసం కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆ సహవాసాన్ని ఆయనకు ఇవ్వాలి. నీ ప్రభువు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు అనేక విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు. నీవు ఖచ్చితంగా ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయనకు సమయాన్ని ఇవ్వాలి. ఇది నీ జీవితంలో ఆజ్ఞగా నువ్వు తీసుకుంటే నువ్వు ఈ భూమి మీద ఒక అధికారం కలిగిన పొజిషన్లోకి లిఫ్ట్ చేయబడతావు. కారణం ఏంటంటే ఏ ప్రభువు యొక్క మాటను నువ్వు ఆజ్ఞగా తీసుకున్నావో ఆ ఆజ్ఞ, ఆ ఫెలోషిప్ అనేది నిన్ను ఈ భూమి మీద నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఒక అధికారం కలిగిన పొజిషన్లోకి లిఫ్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ ఇంట్లో ఉన్న బైబిలు నీవు ఎంత కొత్తగా ఉంచాలని ట్రై చేస్తే అంత నువ్వు దిగజారిపోతావు. నీ ఇంట్లో ఉన్న బైబిలు నీ చేతిలో ఎంతగా తిప్పబడుతుందో అటు అటు చదువుతూ ఆ బైబిల్ ఎంత పాతగా అవుతుందో అట్లని పాతకు చేయాలని ప్రయత్నం చేయొద్దు. నువ్వు చదువుతుండగా అది పాతగైపోతుంది. కానీ ఆ పాతది కావడము అన్నది బైబిల్ అయితే నువ్వు క్రొత్తగా అవ్వడము అన్నది నీ జీవితంలో జరుగుతుంది. ఆ బైబిల్ నీ కళ్ళకు ఎంతగా కనపడుతుందో, ఎంతగా నీ చేతులు ఆ బైబిల్ మీద పని చేస్తాయో, ఎంతగా చాప్టర్ బై చాప్టర్, బుక్ బై బుక్ ఎంతగా నీ చేతిలో ఆ బైబిల్ అన్నటువంటిది తిప్పబడుతూ ఉంటుందో, నువ్వు చూస్తూ ఉంటావో అంతగా నీ జీవితం నూతనంగా మార్చబడుతుంది. ఆ బుక్ కాస్త పాతబోతుంది. నేను ఒకసారి చదివిన తర్వాత బైబిల్ను ఇంకోసారి చదవనండి. కొత్త బైబిల్ తీసుకుంటా. మళ్ళీ చదువుతూ అది పాతగైపోతుంది. మళ్ళీ కొత్త బైబిల్ తీసుకుంటాను. అందరు ఇక్కడే ఉన్నారండి. ఇది నీ జీవితంలో మత సంబంధమైన లక్షణం కాదు, రాజ్య సంబంధమైనటువంటి అది ఆజ్ఞ. ఆ రాజ్య సంబంధిగా నువ్వు దాన్ని ఆజ్ఞగా తీసుకొని నువ్వు అనుదినము గొప్ప చేయబడాలి, జయించాలి, వర్ధిల్లాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వెంత కాన్సన్ట్రేషన్ అనేది నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పెడతావో అంతగా నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఎంతగా దేవుని మీద నీ ఫెలోషిప్ అనేది, నీ సహవాసం అనేది ఎంతగా నువ్వు డెవలప్ చేసుకుంటావో అంతగా నీకు తెలియకుండానే నీ పరిస్థితులు మారిపోతాయి. నా జీవితంలో నేను పరిష్కారాలు చూసినటువంటి సందర్భాలను నేను వేళ్ళ మీద లెక్కేసుకుంటే, ఎక్కడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు జయం రాలేదండి. నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు రాలేదు, కన్నీరు గారుస్తున్నప్పుడు రాలేదు. అట్లంటే నేను కార్చిన కన్నీటికి ఎప్పుడో నా జీవితంలో అద్భుతాలు జరగాల్సింది. కానీ దేవుని వాక్యాన్ని విపరీతంగా చదువుతున్నప్పుడు నాకు పరిష్కారాలు వచ్చాయి. కానీ నా ప్రార్థన అన్నది పరిస్థితులు పెట్టిన
ఒత్తిడి వలన కలిగిన, కన్నీటి వలన జరిగిన ప్రార్థన. కానీ నేను వాక్యం చదవడం ప్రారంభమైన తర్వాత దేవుడు నన్ను ఎలాగ బ్లెస్ చేశాడు, ఎలాగ విడిపించాడు, ఎలాగ విమోచించాడు అన్న ఫెయిత్ అనేది నాలో చిన్నగా రైజ్ అవ్వడం ప్రారంభమైంది. ఆ చిన్నగా రైజ్ అవ్వడంలోనే అనేక పరిష్కారాలు నేను రుచి చూశాను. అట్లని ప్రార్థన చేస్తే దేవుడు జయం ఇవ్వడా అని కాదండి. నేను చేసిన ప్రార్థన ఇలాగు చేయమన్న ప్రార్థనకు సంబంధం లేదు కాబట్టి నా జీవితంలో నేను ఏ అద్భుతాన్ని చూడలేదు. ఇలాగూ చేయమని చెప్పిన ప్రార్థన ప్రకారము నేను చేయడం ప్రారంభించడము ద్వారా దేవుని మహోన్నతమైన కార్యాలు నేను చూశాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి నీ క్రైస్తవ జీవితాన్ని మత సంబంధమైన, భూ సంబంధమైన జీవితంగా నువ్వు భావించొద్దు. ఇది పరలోక రాజ్య సంబంధమైన, పరలోకపు రాజు నీ ప్రభు అయితే ఆ ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞ అన్నది నువ్వు తెలుసుకొని ఆ సహవాసంలో నువ్వు వర్ధిల్లడము నేర్చుకో. పరిశుద్ధాత్మని సహవాసము అన్నది నీవు అత్యధికమైన ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి స్థితి. ఆ పరిశుద్ధాత్ముడు నీతో సహవాసము కలిగి ఉన్నాడు, నీలోనే ఉండి. ఈ సహవాసాన్ని పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా అది నీ జీవితంలో ఓన్లీ 30%, 40%, 50% రిజల్ట్ని ఇస్తుందేమో. ఒక్కోసారి రిజల్టే లేకుండా పోతుంది. కానీ హోలీ స్పిరిట్ ఫెలోషిప్ అన్నది నువ్వు ఏ రోజు నిర్లక్ష్యం చెయ్యొద్దు. అది ప్రోటోకాల్, అది ఒక రూల్. ఈ అధికారిని కలవాలంటే ఇలానే కలవాలి, ఆ అధికారి బయటికి రావాలంటే అలానే రావాలి. కాబట్టి ఈ విషయాన్ని ఏ రోజు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. వాక్యముతో సహవాసము, పరిశుద్ధాత్మనితో సహవాసము, స్తుతి సహవాసము, కృతజ్ఞత సహవాసము, ఆరాధన సహవాసము, వాక్యాన్ని చదివి నేర్చుకొని ఘనపరిచే సహవాసము, ఇది నీ జీవితంలో అధికమవ్వాలి. దీన్ని నువ్వే డెవలప్ చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను గిల్లి గిచ్చి నిన్ను మీద నీళ్లు పోసి రోజు లేపడు. దీన్ని నువ్వే కమాండ్గా తీసుకోవాలి, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే పాటించడానికి నీ శరీరానికి అలవాటు చేయాలి. ఇలా నువ్వు చేయకపోతే, ఇలా నువ్వు ప్రారంభించకపోతే నువ్వు ఏ రోజు కూడా మామూలు వ్యక్తిగానే ఉంటావు తప్ప ఏ రోజు కూడా ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా, లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు ఎక్కడ కనపడదండి. పవర్ కట్ ఉన్నట్టుగా మనలోనే వెలుగు కరువై ఉంటుంది, మన జీవితంలోనే రుచి అనేది కరువై ఉంటుంది. నువ్వు లోకానికి వెలుగు, అది నీ క్రైస్తవ జీవితం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు. నిజంగా మనం వేసే లైట్ నిజంగా లైట్ కాదండి. ఒక జీవితం ద్వారా వెలిగింపబడమే నిజమైన వెలుగు. ఆయనలో జీవం ఉండెను, అది లోకమునకు. ఇప్పుడు చెప్పండి, లోకానికి వెలుగు ఏంటి? లైఫ్. ఏం లైఫ్? పరలోక సంబంధమైన జీవితమే ఈ లోకానికి వెలుగు. అట్లని పక్కింట్లో కరెంటు పోతే మన ఇంట్లో నుంచి, మన మీటర్ నుంచి ఒక వైర్ పెట్టి వాళ్ళ ఇంటికి కరెంట్ ఇచ్చి నేను ఈ ఇంటికి వెలుగు అని అనుకుంటే మాత్రం డ్రామా యాక్టర్ మాత్రం ఉంటుందండి. దేవుడు లోకమును వెలిగించను. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జీవంలో నుంచి వచ్చింది. లైఫ్ అనేటువంటిది, పరలోక రాజ్య జీవితం అనేది లైట్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది. ఆ జీవితం లోకానికి ఇప్పుడు కావాలి. బల్బును కనుగొన్నారు కదా ఎవరు?
బల్బును కనుగొన్నారు కదా, లైట్ను కనుగొన్నారు కదా. లైట్ కదా, లైట్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్స్, నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇంకా 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 దేని ద్వారానైనా విద్యుత్ ఉత్పత్తి అవుతుందా? కానీ వీటన్నిటిని పక్కన పెడితే క్రైస్తవ జీవితం నుంచి వెలుగు ఉత్పత్తి అవుతుంది. అది లోకానికి వెలుగండి, అది లోకానికి వెలుగు. కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. క్రైస్తవ జీవితం నీకు ఎలా అర్థమైనా ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. అది ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడిన జీవితం. ఆయన ఇలాగూ సెలవిచ్చాడు. సెలవిచ్చిన వాడు నీ ప్రభువు. ప్రభుతో సహవాసం అన్నది నువ్వు లైట్గా తీసుకున్నావేమో, మనసున్నప్పుడు చేద్దాంలే అనుకున్నావేమో, పర్వాలేదులే అని అలానే వెళ్ళిపోతున్నావేమో. అది ఒక ఆజ్ఞగా ఈరోజు నుంచి తీసుకోవడం నీకు అవసరం. యేసుక్రీస్తు నీ ప్రభు అయితే ఆయన సెలవిచ్చినది నీకు ఆజ్ఞ. ఆయన ప్రేమ ఉండి ప్రభు అయ్యాడు. ఆయన ఆజ్ఞ ప్రేమలో నుంచి బయటకు వచ్చినది. అది నీకు ఆశీర్వాదకరం. అది నీకు ఆశీర్వాదకరం. అది నీకు ఆశీర్వాదకరం. జయమిచ్చిన యేసునకు కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు నా జీవితమంతా స్తోత్రం. నీ ప్రభు నీకు జయమిచ్చి ఉన్నాడు. ఆ జయాన్ని, ఆ జయం యొక్క విలువెంతో తెలుసుకునే సహవాసమే. పరలోకమందు నీకు తండ్రి ఉంటే ఆ తండ్రి నీ కొరకు ఏం చేశాడో అన్నది తెలుసుకోవడమే. నీ జీవితంలో చాలా విలువైనది, చాలా ఘనమైనది. ఇంతవరకు ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరలోక రాజ్య వారసునిగా నీవు కలిగి ఉండాల్సిన పరిశుద్ధాత్మనితో అన్యోన్యమైన సహవాసం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మనితో కలిగి ఉండాల్సిన అన్యోన్యమైన సహవాసం, ఇది మొదలుకొని స్థిరముగా, ఘనముగా, మహిమకరముగా, శక్తివంతముగా అందులో నువ్వు కొనసాగుదువుగాక. ఆ విధంగా నీలో ఉన్న పరిశుద్ధాత్మని చేత నువ్వు రూపాంతరపరచబడదువుగాక. ఈరోజు మొదలుకొని తండ్రితో సహవాసాన్ని, వాక్యంతో సహవాసాన్ని, పరిశుద్ధాత్మల సహవాసాన్ని నేను ఆజ్ఞగా భావిస్తాను. ఆ విధంగా నేను కొనసాగుతాను. ఏ పరిస్థితులు, ఏ మనుషులు, దేంతో సంబంధం లేకుండా
నేను స్థిరంగా కొనసాగుతాను. ఇది నా జీవితము, నా జీవన విధానము. ఇలా నేను చేస్తానని నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. పరలోక సహవాసము, వాక్యంతో సహవాసము, అభిషేక సహవాసము ఏ రోజు కూడా తక్కువ కాకుండా చూసుకుంటాను. నన్ను బలపరిచి స్థిరపరిచే పరిశుద్ధాత్ముడు నా ప్రభువుగా నాలో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. చెప్దాం, తండ్రి నీ సంతానముగా ఈ భూమి మీద నేను జీవిస్తూ ఉండగా ఈ జీవితంలో మీతో సహవాసం అన్నది నేను ఆజ్ఞగా ఇన్ని రోజు భావించలేదు. నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు. ఇది మొదలుకొని ఆజ్ఞగా తీసుకొని మీ సహవాసంలో అంతకంతకు వర్ధిల్లడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ఈ విధమైన సహవాసానికి విరుద్ధంగా నాలో ఏర్పడిన ప్రతి అలవాట్లు, అపవాది క్రియలు, పరిస్థితులు, మనుషుల ప్రభావాలు డిస్కనెక్ట్ అయి నాకు దూరం అయిపోనుగాక. పరిశుద్ధాత్మ అభిషేక మహిమతో నింపబడదునుగాక, నడిపింపబడదునుగాక. పరిశుద్ధాత్మ సహవాసానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ఆయన నడిపింపుకు నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ప్రభా, ఏ మాటలైతే నాలో పెట్టి ఉన్నారో నేను మాట్లాడి ఉన్నాను. ఇది మీ సమయం. మీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని, శరీరాన్ని, ఆత్మను, వారి కుటుంబాలను, వారి పరిస్థితులను మీరు ప్రభావితం చేసి మీతో అనుదినము అన్యోన్యమైన సహవాసంలో వర్ధిల్లేటట్టు చేయమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని, ఇక్కడికి చేరి విన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ అభిషేక ప్రభావంతో ఇప్పుడే ప్రభావితం చేసి నింపి నడిపించమని యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తాం.